సత్య తన రూమ్‌లో నుంచి బయటకొస్తూ ఉంటే, గెస్ట్ రూమ్‌లో నుంచి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఏంటా అని అలా చూస్తూ ఉండగా మేట్స్ అది ఆ రూమ్‌లోకి హడావుడిగా వెళ్తూ ఉంటారు. చీపుర్లు, బూస్కర్లు అన్నీ క్లీన్ చేయడానికి. అదేంటి ఎవ్రీ సాటర్‌డే కదా క్లీన్ చేస్తారు. ఈరోజు ఎందుకు క్లీన్ చేస్తున్నారా అని సత్య అయోమయంగా ఉంటుంది. ఈలోపు వాళ్ళ అత్తగారు వచ్చి డ్రైవర్‌ని పిలిచి ఒక లిస్ట్ ఇస్తుంది పేపరు. ఇందులో ఉన్నవన్నీ తీసుకురా అని చెప్పి. మీరు నిశ్చింతగా ఉండండి మేడం నేను తీసుకొస్తాను కదా అని చెప్పేసి ఆ డ్రైవర్ వెళ్తాడు. సో అరవింద చూసేసరికి సత్య ఒక కార్నర్‌లో నిల్చొని అలా చూస్తూ ఉంటే, "సత్య ఏమైంది? ఎందుకంత దూరంగా నిలబడున్నావు? ఇలా రా" అని పిలుస్తుంది. సత్య ఓకే అని తలూపి దగ్గరికి వెళ్తుంది. సత్య వాళ్ళ అత్తగారి పక్కన కూర్చొని, "అత్తయ్య ఇదంతా ఏంటి? ఇంత హడావుడిగా ఉంది. ఇంట్లో ఏమైనా జరుగుతుందా ఈరోజు?" అని అడుగుతుంది. "అవును, ఊరు నుంచి మన ఫ్యామిలీ వస్తుంది" అనేసి వాళ్ళ అత్తగారు చెప్పగానే, "నిజమా? అందరూ వస్తున్నారా?" అని అడుగుతుంది. "అవును" అని వాళ్ళ అత్తగారు నవ్వుతుంది. "హేయ్! నాకు చాలా హ్యాపీగా ఉంది. అత్తయ్య వాళ్ళు వచ్చాక వాళ్ళని త్వరగా అస్సలు వెళ్ళనివ్వకండి. వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడే ఉండేలాగా చూడండి" అని సత్య అడుగుతూ ఉంటే, "డోంట్ వరీ సత్య, వాళ్ళేమి ఇప్పట్లో వెళ్ళరు. ఒక 2 మంత్స్ ఇక్కడ ఉంటారు" అని అంటుంది. "అవునా?" అని సత్య అంటుంది. "హా! నీకు ఈ విషయం తెలీదా? ఇది మన ఇంటి ట్రెడిషన్. నేను ముందే చెప్పలేదా నీకు?" అని అడుగుతుంది. సత్య లేదు అని తలూపుతుంది. మై బ్యాడ్ అనుకుని, మేము ఈ సిటీకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ వదిలేసి ఇక్కడ మేము ఒంటరిగా ఉండాలంటే మాకు చాలా కష్టంగా అనిపించేది. ఎందుకంటే మేమంతా ఫ్యామిలీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఆ టైంలో క్రిష్ వాళ్ళ తాతయ్య గారు ఏదేమైనప్పటికీ సంవత్సరంలో కొన్ని నెలలైనా సరే ఫ్యామిలీ అంతా కలిసి ఇళ్ళలో హ్యాపీగా కొన్నాళ్ళు గడపాలని నిర్ణయించుకున్నారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత క్రిష్ ఇంకా ఆదిత్య స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్లోనే మేము విల్లాలో గడపాలని నిర్ణయించుకున్నాము. సో అలా ఎవ్రీ సమ్మర్ హాలిడేస్కి మేము ఊరు వెళ్ళి వాళ్ళతోనే స్పెండ్ చేసేవాళ్ళం అని సత్య వాళ్ళ అత్తగారు చెప్పగానే, "వావ్ సూపర్ అత్తయ్య" అంటుంది. సత్య వాళ్ళ అత్తగారు స్మైల్ ఇచ్చి, "అవును, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత క్రిష్ తన స్టడీస్ కంప్లీట్ చేసి వర్క్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మేమందరం కలిసి మన ఊరికి వెళ్ళడం ఇంపాసిబుల్ అయిపోయింది. సో అప్పటి నుంచి మన ఫ్యామిలీ అంతా ఇక్కడికే వచ్చి మన ఇంట్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. దేవుడి దయ వల్ల మన కంపెనీలో వర్కర్స్ మనం లేకపోయినా మంచిగా వర్క్ చేస్తారు కాబట్టి మాధవ్ ఇంకా వాళ్ళ నాన్న మా అన్నయ్య వాళ్ళిద్దరూ ఇంటి దగ్గర నుంచే కంపెనీని మేనేజ్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళు కూడా వస్తారు. ఏదైనా అవసరం ఉంటే అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటారు" అని వాళ్ళ అత్తగారు చెప్పగానే, "సూపర్, ఇంతకీ వాళ్ళంతా ఎప్పుడు వస్తున్నారు అత్తయ్య?" "ఈరోజు సాయంత్రమే వస్తున్నారు సత్య. నిన్న రాత్రే వాళ్ళు నాకు కాల్ చేసి ఈరోజు ప్లాన్ గురించి చెప్పారు." "అయ్యో, నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి" అని ఆవిడ చెప్పగానే, "నన్నేమన్నా హెల్ప్ చేయమంటారా? నేను మీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను" అని సత్య అంటుంది. "తప్పకుండా సత్య, కూతురు హెల్ప్ లేకుండా ఒక తల్లి తన పనిని ఎలా పూర్తి చేయగలదో చెప్పు" అని స్మైల్ ఇస్తుంది అరవింద. ఆవిడ అలా చెప్పగానే సత్య వాళ్ళ అత్తగారిని హగ్ చేసుకుంటుంది. అప్పుడు సత్య తలపైన చేయి పెట్టి నిమురుతూ, "సత్య, నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా" అంటుంది. సడన్గా సీరియస్ కన్వర్జేషన్లా అనిపించి సత్య వాళ్ళ అత్తగారి వైపు చూసి, "ఏంటి అత్తయ్య" అని అడుగుతుంది. "అతి, నువ్వు నీ రూమ్ నుంచి క్రిష్ రూమ్కి షిఫ్ట్ అవ్వాలి. క్రిష్ గురించి తెలిసి నీకు తనతో ఉండడం కష్టమవుతుందని నాకు తెలుసు. కానీ మన ఫ్యామిలీ వస్తే" అని ఆగిపోతుంది. "మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అత్తయ్య. నేను అడ్జస్ట్ అవ్వగలను" అని ఓకే అన్నట్టు చిన్నగా స్మైల్ ఇస్తుంది. నెక్స్ట్ అరవింద మెయిడ్ని సత్య లగేజ్ అంతా తీసుకురమ్మంటుంది క్రిష్ రూమ్లోకి. సో వాళ్ళ రూమ్లోకి వచ్చేసరికి క్రిష్ బెడ్ పైన కూర్చొని మెడికల్ జర్నల్ని చదువుతూ ఉంటాడు. ఆవిడ క్రిష్ కబోర్డ్స్ దగ్గరికి వెళ్ళి మేడ్తో సత్య సామాన్లంతా జాగ్రత్తగా సర్దమని చెప్తుంది. క్రిష్ ఏమో అనుకుని తల అడ్డంగా ఊపుకుంటాడు. కొన్ని నిమిషాల క్రితమే వాళ్ళ మామ తన రూమ్కి వచ్చి సత్యని తన రూమ్లోకి షిఫ్ట్ అవుతుందని చెప్తుంది. "దయచేసి తన వస్తువులన్నీ ఏవి ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టు. తను ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు, అర్థమవుతుందా" అని క్రిష్ వాళ్ళ మమ్మీ చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత సత్య కూడా వాళ్ళతో పాటు చేరి తను లగేజ్ని సర్దుకుంటూ ఉంటుంది. "సరే ఆంటీ, మిగిలినవి నేను సర్దుకుంటాను. ఇంకా నువ్వు వెళ్ళి అత్తయ్య గారికి ఏమైనా వర్క్ ఉంటే హెల్ప్ చేయి"
అని సత్య చెప్పగానే ఆ మెయిడ్ తలూపేసి బయటకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సత్య తన వస్తువుల్ని సర్దుకుంటుంది. సత్య తన వస్తువులు సర్దుకుంటూ ఉంటే ఆ టైంలో క్రిష్ మాత్రం తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియనట్టు నటిస్తూ తన మ్యాగజైన్ మెడికల్ జర్నల్ చదువుకుంటూ ఉన్నట్టు నిమగ్నమైపోయి ఉంటాడు. ఈవినింగ్ వాళ్ళ మెయిన్ ఎంట్రన్స్ గేట్ తెరుచుకోగానే కార్ సౌండ్స్ వినగానే వాళ్ళు వచ్చేసారు అనుకుంటా అంటూ అర్జున్ డోర్ దగ్గరికి పరిగెడతాడు. సో తను వెనకాలే తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్తారు. వాళ్ళు మెయిన్ డోర్ దగ్గర నిల్చుని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆదిత్య తన పక్కనే నిల్చునున్న సత్యాన్ని చూసి నవ్వుతాడు. క్రిష్ వాళ్ళ అమ్మమ్మ సంగతి తెలుసు కదా, సో అందుకనే ఆవిడ వస్తున్నారని తెలిసి కొంచెం నీట్గా రెడీ అవుతుంది అనమాట. ఈరోజు నువ్వు ఈ వంశానికి కోడల్లా కనిపిస్తున్నావని ఆదిత్య అనగానే ఆదిత్య అని స్మైల్ ఇస్తుంది సత్య సిగ్గుపడుతూ. నేను బాగానే ఉన్నాను కదా, బాగానే కనిపిస్తున్నాను కదా అంటూ తన హెయిర్ నది సర్దుకుంటూ ఉంటుంది. తను ఒక చుడిదార్ వేసుకుని లైట్గా మేకప్ వేసుకుంటుంది. సో అర్జున్ని ఆదిత్యని ఎలా ఉన్నాను అని అడుగుతుంటే, నువ్వు మేకప్ ఉన్నా మేకప్ లేకపోయినా చాలా బాగుంటావు వదిన, నువ్వేం టెన్షన్ పడకు అని అర్జున్ కొంచెం కాన్ఫిడెన్స్ ఇస్తాడు. సత్య తన ఫేస్ని రైట్ సైడ్కి తిప్పేసరికి క్రిష్ ఆల్రెడీ కృతిని ఎత్తుకుని సత్య పక్కకు వచ్చి నిలబడి ఉంటాడు. ఈరోజు సత్య కుటుంబానికి కోడలుగా గెస్ట్ని ఆహ్వానించాలి కాబట్టి మొహం మీద చిరునవ్వుతో గెస్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఫస్ట్ అదితి పరిగెట్టుకుంటూ వచ్చి అత్తమ్మా అంటూ వాళ్ళ అత్తని హగ్ చేసుకుంటుంది. నేను ఎంత మిస్ అయ్యాను అత్తమ్మా అని అదితి అంటూ ఉంటే, నేను కూడా నా కోడల్ని చాలా మిస్ అయ్యాను అంటూ తన తలపైన చేయి పెట్టి నిమ్మతూ ఉంటుంది. మంకీ వచ్చేసింది అంటూ ఆదిత్య తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటాడు. నేను ఇప్పుడు హ్యాపీ మూడ్లో ఉన్నా, సో నీతో మాట్లాడి నా మూడ్ని స్పాయిల్ చేసుకోవాలనుకోవట్లేదు అని అదితి చెప్తుంది. ఇంతకీ కృతి బేబీ ఎక్కడ, హై కిడో అంటూ క్రిష్ దగ్గరికి వెళ్ళి కృతి చేతులు పట్టుకుని పలకరిస్తూ ఉంటే కృతి మాత్రం తన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మళ్ళీ వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. నన్ను మర్చిపోయింది అనుకుంటా అంటూ అదితి సాడ్ ఫేస్ పెట్టగానే క్రిష్ అదితిని సైడ్ హక్ ఇచ్చుకుని కృతి తిని ఎవరు అనుకుంటున్నావు, పిన్ని, నీకు పిన్ అవుతుంది అని చెప్తూ ఉంటుంది. ఈలోపు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి ఒకరినొకరు అనురాగంగా ఆప్యాయంగా పలకరించుకుంటారు. క్రిష్ వాళ్ళ తాతయ్య గారు సత్యాన్ని చూడగానే సత్యాన్ని దగ్గర తీసుకుని నా మనోరాలు అని చెప్పి ఫోర్హెడ్ మీద హెయిర్ మీద కిస్ పెడతాడు. వాళ్ళిద్దరికి ఒక ఎఫెక్షన్, ఒక బాండింగ్ పెరుగుతుంది కదా సత్య అక్కడ ఉన్నప్పుడు. సో వాళ్ళ సొంత తాతయ్య ఎలానో ఆయన కూడా అలానే అనుకుంటారు. మాధవ్ అతిథి వాళ్ళ మమ్మీ వచ్చి ఫస్ట్ అర్జున్ని పలకరిస్తుంది, బుగ్గు మీద కిస్ పెట్టి హే మేనల్లుడు ఎలా ఉన్నావు అని అడుగుతుంది. సూపర్ అత్తమ్మ అని చెప్పి అర్జున్ కూడా వాళ్ళ అత్తని హగ్ చేసుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఎక్కువ ఆవిడ దగ్గరే పెరుగుతాడు, వాళ్ళ మమ్మీ లాగే ఆవిడ కూడాని. హే డార్లింగ్ ఎలా ఉన్నావు అంటూ ఆదిత్య వాళ్ళ అమ్మమ్మని హగ్ చేసుకుంటాడు. పో నువ్వేంటి ఇంత అల్లరివాడివైపోయావు అని వాళ్ళ అమ్మమ్మ విసుక్కుంటూ నవ్వుతుంది. అదో కూడా క్రిష్ దగ్గరికి వెళ్ళి తనకి ఒక బ్రదర్లీ హగ్ ఇస్తాడు, మధ్యలో కృతి నలిగిపోకుండా. అమ్మ అత్తయ్య మీరిద్దరూ అలసిపోయి ఉంటారు, లోపలికి రండి, ఫస్ట్ రెస్ట్ తీసుకోండి అంటూ ఆదిశేషు వచ్చి వాళ్ళ మమ్మీని వాళ్ళ అత్తగారిని ఇద్దరిని లోపలికి తీసుకెళ్తాడు. సో అందరూ లాంజ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇంటి మేట్స్ అది నెమ్మదిగా ఒక్కొక్క సూట్ కేసు తీసుకువెళ్ళి గెస్ట్ రూమ్స్లో పెడుతూ ఉంటారు. మాధవ్ క్రిష్ పక్కన కూర్చుని కృతి ఇలా రా అంటూ కృతి హ్యాండ్ పట్టుకుంటాడు. తను మాధవ్ వైపు చూసి మళ్ళీ వాళ్ళ డాడీ వైపు చూస్తుంది. తను ఇంకా నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాడు. కొద్దిసేపు అలవాటు అయితే తనే వస్తుందిలే, కొత్త వాళ్ళకి అలవాటు పడడానికి తనకు కొంచెం టైం పడుతుంది అని క్రిష్ అంటాడు. వెరీ గుడ్ కృతి అంటూ సత్య వచ్చి క్రిష్కి ఇంకో సైడ్ కూర్చుని నీ మమ్మీ నిన్ను చూసి చాలా గర్వపడుతుంది, ఎందుకంటే మీ మాధవ్ అంకుల్ వచ్చాక తన ఫ్రెండ్ అసలు ఇప్పటి వరకు పలకరించడం లేదు అని సత్య చెప్తుంది. నేను నీ ఫ్రెండ్ని, ఒక ఫ్రెండ్కి వెల్కమ్ చెప్పే పద్ధతి ఇదేనా? నేను వచ్చిన వెంటనే నన్నే పలకరిస్తావని అనుకున్నా, కానీ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ మాధవ్ ఆట పట్టిస్తాడు. అవునా, మార్నింగ్ నాతో గొడవ పడ్డ తర్వాత నీకు ఎలా వెల్కమ్ చెప్తాను? నీ మీద పువ్వులు జల్లి లోపలికి ఆహ్వానించాలా? ఓ హలో మేడం, గొడవ ఎవరు స్టార్ట్ చేశారు? ఫస్ట్ నువ్వే కదా అని మాధవ్ అంటాడు. ఎందుకంటే నేను కాల్ చేసి నువ్వు వస్తున్నావా అని అడిగినప్పుడు నేను రానని ఎందుకు చెప్పావు అని సత్య అంటుంది. ఎందుకంటే నేను మార్నింగ్ నీతో చెప్పినట్టే ఆఫీస్లో నాకు కొంచెం వర్క్ ఉంది, సో నేను లేకపోతే ఆ పనులు ఆగిపోతాయి, అందుకే నాకు వీలు పడదు అని చెప్పా, కానీ వర్క్ని త్వరగా ఫినిష్ చేసి వచ్చా అని మాధవ్ చెప్తాడు. నువ్వు ఇంకా కవర్ చేసిన
వాళ్ళే. ఎందుకంటే తాతయ్య గారు ఆల్రెడీ కంపెనీని తనకి ట్రస్టబుల్ మేనేజ్మెంట్ టీమ్ దగ్గర అప్పచెప్పొచ్చారు. సో అక్కడ నీ అవసరం ఇంకేముంటుంది అని సత్య నిట్టూరుస్తూ మాట్లాడుతుంది. వదిన, నువ్వు దాన్ని కంపెనీ అంటూ అవమానించుకు, అది కంపెనీ కాదు, మాధవ్ బావ వైఫ్ అంటూ ఆదిత్య జోక్ చేస్తాడు. అవును, నువ్వు చెప్తుంది నిజమే ఆదిత్య అంటూ సత్య కూడా నవ్వుతూ హైఫై ఇస్తుంది ఆదికి. అది నువ్వు కూడా మీ అన్నయ్యలాగా తయారయ్యావా? తన అడుగుజాడల్లోనే నడుస్తున్నావా? ఎండ్ మై ఫ్రెండ్ అంటూ క్రిష్ వైపు చూస్తాడు. నన్ను ఈ విషయంలోకి లాక్కు మ్యాడీ అని క్రిష్ అంటాడు. సత్య, ఈ మధ్య మా అన్నయ్య నిజంగానే చాలా కష్టపడుతున్నాడు. కొన్ని వీక్స్ నుంచి తను ఆఫీస్లోనే ఉంటున్నాడు. అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలవా అని దితి సత్యతో చెప్తుంది. సత్య ఆశ్చర్యపోతూ, అవునా, నాకు తెలిసి నా ఫ్రెండ్ ఇలా ఉండడే, తను చాలా మారిపోయాడు అని సత్య అంటుంది. అవును, సమయాన్ని బట్టి కాలంతో పాటు ప్రాధాన్యతలు కూడా మారిపోతాయి అంటూ మాధవ్ టైట్ లిప్ స్మైల్ ఇస్తాడు. సత్య తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేసి సంథింగ్ ఆఫ్ అనుకుంటుంది. ఈలోపు క్రిష్ వాళ్ళ అమ్మమ్మ మెయిన్ని తిడుతుంది, తనకి కాఫీ పెట్టడం కూడా రాదు అనేసి. అమ్మ నువ్వు ఆగవే, నేను వెళ్ళి తీసుకొస్తా నాకు కాఫీ అని చెప్తూ అరవింద లేచి నిలబడుతుంది. సత్య కూడా అత్య నేను కూడా వస్తాను నీకు హెల్ప్ చేయడానికి అని చెప్పి సత్య కూడా వెళ్తుంది. పాపం మెయిడ్ మీద జాలేస్తుంది ఆవిడ అలా తిడుతూ ఉంటే. ఇంకా మేడ్ కూడా అక్కడే ఉంటే తిడుతూ ఉంటుందని వాళ్ళతో పాటు కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ గారికి నేను ఇప్పటికీ ఇష్టం లేదు అంటూ మేడ్ బాధపడుతూ ఉంటే, నువ్వు బాధపడకు, తన గురించి నీకు తెలీదా, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు, తను ఎప్పుడూ అంతే, తన మాటలు ఏం పట్టించుకోకు, పైకి అలా కఠినంగా కనిపిస్తుంది కానీ తను చాలా మంచిది, కానీ తన స్వభావం తన మాటలు మనం ఆమెను మార్చలేము, అందుకే ఆమె ఎలా ఉందో అలాగే మనం యాక్సెప్ట్ చేయాలి అంటూ అరవింద తన మేడ్ని కొంచెం ఓదారుస్తుంది. ఈలోపు అదితి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తానని చెప్పి కిచెన్లోకి వస్తుంది. సత్య మేడ్ని ఓదారుస్తూ ఉంటే సత్యాన్ని చూసి, సత్య నీకు కూడా నానమ్మ అంటే భయమా అని అదితి అడగగానే, భయమా, దానికంటే ఎక్కువ అంటూ సత్య నవ్వుతుంది. ఎందుకు సత్య, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అదితి చెప్పగానే, నువ్వు ఆమె మనోరాలు కాబట్టి ఆవిడ నిన్ను బాగా చూసుకుంటుంది కాబట్టి నువ్వు అలా అనొచ్చు, మేబీ ఒకరోజు నేను కూడా ఆ భయాన్ని పోగొట్టుకుంటానేమో, కానీ ప్రస్తుతానికి నేను ఆవిడకి ఇంకా పరాయి దాన్నే అని సత్య చెప్తుంది. వాస్తవం మాట్లాడుతుంది. ఆవిడ అలాగే చూస్తుంది కదా సత్యాన్ని. నెక్స్ట్ వాళ్ళు టీ స్నాక్స్ తీసుకొచ్చి అందరికీ ఇస్తారు. సో అందరూ తింటూ ఉండగా అర్జున్ కృతిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటాడు. అర్జున్కి అటువైపునేమో అదితి, ఇటువైపునేమో మాధవ్ ఇద్దరు కూర్చొని కృతిని ఆడిస్తూ ఉంటారు. సో ఈలోపు సత్య సీరియల్స్ కలిపి తీసుకొచ్చి, నా కూతుర్ని నాకు ఇవ్వండి, టైం అయింది, తనకి తినిపించాలి అంటుంది. ఓకే బాస్ అంటూ అర్జున్ సత్యకి కృతిని ఇస్తాడు. సత్య కృతిని తీసుకుని ఒక పక్కకి వెళ్ళి కిందనే కూర్చొని కృతిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తూ ఉంటుంది. కృతి ఏమో తినకుండా బొగ్గుల్లో పెట్టుకుని ఉంటుంది. కృతి బేబీ తిను తిను తినమ్మా, నోట్లో పెట్టుకోకూడదు అలాగా అంటూ తినిపిస్తూ ఉంటుంది. అయినా సరే సత్య మాట వినకుండా అలాగే పెట్టు కూర్చుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ సత్యాన్ని అలా చూస్తూ ఉంటారు. సో క్రిష్ వాళ్ళ తాతయ్య గారు సత్యాన్ని వచ్చి తన పక్కన కూర్చోమంటారు. కిందెందుకు పైన కూర్చోమని. లేదు తాతయ్య గారు, ఇక్కడే బాగుంది కంఫర్టబుల్గా అని సత్య చెప్తుంది. కృతి సీరియల్స్ తినకపోవడం చూసి క్రిష్ కూడా వెళ్ళి సత్య పక్కన కూర్చొని ఆ స్పూన్ తీసుకుంటాడు. సత్య ఏమో కబుర్లు చెప్తూ ఉంటే క్రిష్ ఏమో ఆ స్పూన్ని కృతి నోటి దగ్గర పెడుతూ ఉంటాడు తినిపించడానికి. సత్య ఏవేవో స్టోరీస్ చెప్తూ ఉంటుంది. అదిగో ఫ్లైట్ వెళ్ళిపోతుంది చూడు, పైన వెళ్ళిపోతుంది చూడు, నువ్వు తినకపోతే మీ డాడీ తీసేసుకుంటారమ్మా, తినే 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 అంటూ చెప్తుంది. క్రిష్ ఏమో అంటూ కృతికి తినిపిస్తూ ఉంటాడు. ఇద్దరు అలాగా కృతితో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ తినిపించేస్తారు. మొత్తం తినిపించేశాక వెరీ గుడ్ గర్ల్ అని క్రిష్ అంటాడు. వాళ్ళిద్దరు అలా తినిపిస్తూ ఉంటే మొత్తం ఫ్యామిలీ అంతా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉండిపోతారు నవ్వుకుంటూ, పెదవుల మీద చిరునవ్వుతో. హే కృతి మొత్తం ఫుడ్ ఫినిష్ చేసింది, హే అంటూ క్లాప్స్ కొట్టిస్తూ ఉంటుంది సత్య కృతి హ్యాండ్స్తో. కృతి ఏమో సిగ్గుపడుతూ మొత్తం వాళ్ళందరినీ చూసి మొహాన్ని సత్య హార్ట్ దగ్గర దాచేసుకుని నవ్వుకుంటుంది. వదిన, ఇప్పుడు క్రిష్ కొంచెం నార్మల్గానే ఉన్నాడు అని అరవిందతో చెప్తుంది మాధవ్ వాళ్ళ మమ్మీ. నేను మళ్ళీ మన క్రిష్ని ఇంతకు ముందరలా తను ఎంత లైవ్లీగా ఉండేవాడో అలా చూడాలనుకుంటున్నాను అని తను చెప్పగానే, అవును వదిన, కొన్ని రోజులుగా నేను కూడా అదే అనుకుంటున్నా, ఇదంతా సత్య వల్లే, కేవలం తన వల్లే మన క్రిష్ మళ్ళీ మనకి దక్కుతాడు అనేసి క్రిష్ వాళ్ళ మమ్మీ
తన వదినతో చెప్తుంది తన మనసులో మాటల్ని. అప్పుడు మళ్ళీ సత్య కృతితో, "కృతి, మనం రోజు అర్జున్ బాబాయ్‌తో దాగుడు మూతలు ఆడుకుంటాం కదా! అది ఎలా ఆడుకుంటామో అందరికీ చూపెడదామా?" అంటూ సత్య వేసుకున్న తన నెట్ చున్నీని ఆ చివరిని కొంచెం కృతి ఫేస్ పైన వేస్తుందనమాట, ముసుగు వేసినట్టు. సో, ఆ నెట్‌లో నుంచి కృతి బయట వాళ్ళకి కనిపిస్తుంది. కృతికి కూడా అందరూ కనిపిస్తారు. సో, ఫస్ట్ డాడీని అడుగుదాం. "డాడీ, మీరు కృతిని ఎక్కడైనా చూసారా?" అని సత్య అడుగుతుంది. ఈలోపేమో కృతి కదలకుండా సైలెంట్‌గా అలా ఉండిపోతుంది సిగ్గుపడుతూ. సో, దాక్కోవడం అనమాట. సత్య ఏమో ఈలోపు క్రిష్‌కి లేదని చెప్పమని సైగ చేస్తూ చెప్తుంది. "లేదు, నాకెక్కడ కనిపించలేదు" అని క్రిష్ చెప్తాడు. "లేదా? సరే అయితే ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది" అంటూ సత్య గడ్డం పైన వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నట్టు పెట్టి, "సరే, ఈసారి అర్జున్ బాబాయ్‌ని అడుగుదాం. అర్జున్, నువ్వు కృతిని ఎక్కడైనా చూసావా? తను నాకు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో" అంటూ ఏమీ తెలియనట్టు నటిస్తూ అడుగుతుంది సత్య. "కృతి బయటికెళ్ళింది వదిన, వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పింది" అని అర్జున్ కూడా కన్ను కొడతాడు. అంతే, వెంటనే కృతి ఆ దుప్పటాలో నుంచి బయటకు వద్దామని చూస్తుంది. కానీ తనకి త్వరగా రాదనమాట అది తీసుకోవడం. వెంటనే క్రిషు తన దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తాడు, "పికేబూ" అంటూ. "అరే కృతి, ఇక్కడున్నావా? నేను నీకోసం అందరినీ అడుగుతున్నాను" అంటూ సత్య అంటుంది. కృతి ఏమో సిగ్గుపడుతూ సత్య ఒళ్ళో ఫేస్ దాచేసుకుంటుంది. "అయ్యో, సిగ్గుపడుతుంది" అంటూ మాధవ్ అంటాడు, "మై బేబీ, మమ్మీని ఒంటరిగా వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా" అంటూ కృతిని ఒళ్ళోకి తీసుకుని తన నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది. అలా సత్య కూడా చిన్నపిల్లలాగా కృతితో కలిసిపోయి, చిన్నపిల్లల్ని అలాగే ఆడిస్తారు కదా, సో అలాగే రిపీటెడ్గా గేమ్స్ ఆడిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి వల్ల ఇంటికి శోభ పెరిగింది అని క్రిష్ వల్ల నానమ్మ చెప్తూ ఉంటే వాళ్ళ తాతయ్య గారు పక్కనే అవును అని చెప్తారు, నిజమే అని. "ఇప్పటి వరకు నా కూతుర్ని ర్యాగింగ్ చేసిన చాలు" అంటూ కృతి నిరాకృతి అంటూ క్రిష్ సత్య దగ్గర నుంచి తీసుకుంటాడు. "ర్యాగింగా? దీన్ని ఆడుకోవడం అంటారు" అంటూ సత్య విసుక్కుంటుంది. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. సత్య కూడా తన న్యూ రూమ్కి వెళ్తుంది కృతిని తీసుకుని. క్రిష్ ఏమో బీన్ బ్యాగ్ పైన కూర్చొని క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటాడు టీవీలో. సత్య కృతిని బెడ్ పైన కూర్చోబెట్టి, "కృతి, ఇప్పుడు నిన్ను నిద్రపోవడానికి రెడీ చేస్తాను" అంటూ చెప్పి కృతికి నైట్ డ్రెస్ అది తీసుకొచ్చి చేంజ్ చేస్తూ ఉంటుంది. ఈలోపు క్రిష్ టీవీ టర్న్ ఆఫ్ చేసేసి తను కూడా వచ్చి బెడ్ పైన కూర్చుంటాడు. "ఏం చేస్తున్నారు?" అని సత్య గట్టిగా అడుగుతుంది. "నేనేం చేశాను" అని అయోమయంగా క్రిష్ సత్య వైపు చూస్తాడు. "కృతి, మీ డాడీని కింద పడుకోమని చెప్పు" అని కృతితో చెప్తుంది. క్రిష్ వైపు చూడకుండా కృతి డ్రెస్ బటన్స్ పెడుతుంది. క్రిష్ ఏం మాట్లాడకుండా కన్ఫ్యూజింగ్గా అలా సత్య వైపే చూస్తూ ఉంటాడు. "నువ్వేం కంగారు పడుకు కృతి, నిన్ను మీ డాడీతో కింద పడుకొని ఇవ్వనులే, నువ్వు నేను కలిపి బెడ్ పైన పడుకుందాం" అని కృతితో చెప్తూ ఉంటుంది. కానీ క్రిష్ని ఒక కంట అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది క్రిష్కి తెలియకుండా. "ఇది నా బెడ్, నేనెందుకు కింద పడుకుంటాను" అని క్రిష్ అడుగుతాడు. "ఎందుకంటే మీ రూమ్లో సోఫా లేదు కాబట్టి మీకు నేలపైన పడుకోవడం తప్ప వేరే మార్గం లేదు. మీరు జెంటిల్మెన్ కాబట్టి ఎలాగో నన్ను కింద పడుకోనివ్వరని నాకు తెలుసు. సో అదేదో ఆ హానర్ మీరే తీసుకోండి" అని సత్య చెప్తుంది. "నేను కింద పడుకోవడమా? కల్లో కూడా జరగదు" అంటూ క్రిష్ పడుకుని కృతిని తన దగ్గరికి తీసుకుంటాడు, తన మీద కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నట్టు. "మీరు జెంటిల్మెన్ కాదు, బీస్ట్" అని చెప్పేసి సత్య బెడ్ పై నుంచి లేచి తన డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నైట్ డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒక మిక్కీ మౌస్ నైట్ డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది. సో క్రిష్ అప్పటికే కృతిని నిద్ర పెట్టేస్తాడు. సో తను కూడా అలా పడుకుని ఉంటాడు. "మీరు కింద పడుకోకపోతే నేనే కింద పడుకుంటా" అని చెప్పి సత్య తన అల్మారా వైపుకి వెళ్ళి 2 బ్లాంకెట్స్ తీసుకుంటుంది అనమాట. ఒక దిండుని ఒక దుప్పటి కింద వేసి దానిపైన పడుకుని ఇంకొక బ్లాంకెట్తో తను కవర్ చేసుకుని పడుకుంటుంది. "మీరు మొండైతే నేను మీకన్నా జగమొండి, ఆ విషయం మీకు తెలియదు" అని కొనుక్కుంటుంది. కొద్దిసేపటి తర్వాత క్రిష్ ఇలా అంటాడు, "ఇంతకు ముందు ఎప్పుడు ఇక్కడ పడుకోలేనట్టు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు" అని బెడ్ పై నుంచి అడుగుతాడు. అంతే, సత్యకు కావాల్సింది అదే. తను కావాలని ఆ రోజు తన బెడ్ మీద పడుకోలేదు అనేసి, తను ఆ రోజు అడ్వాంటేజ్ తీసుకోలేదు అని క్రిష్ అనుకోవాలని సత్య ఇప్పుడు అలా కింద పడుకుంది. సో ఇంకా దీని గురించి ఎంత చెప్పినా సత్య వినేదని క్రిష్కి అర్థమవుతుందన్నమాట. సత్య క్రిష్ బెడ్ పైన పడుకోవడం వల్ల క్రిష్కి ఎలాంటి అభ్యంతరం లేదు, ఎందుకంటే మధ్యలో కృతి ఉంటుంది కాబట్టి తనకి నో ప్రాబ్లం.
సత్య చాలాసేపు అటు దొర్లుతూ, ఇటు దొర్లుతూ పిల్లోనేమో అటు ఇటు సర్దుకుంటూ చివరికి ఎలాగోలాగా నిద్రలోకి జారుకుంటుంది. అప్పటికే కృతి కూడా నిద్రపోయి ఉంటుంది. క్రిష్ మాత్రం కళ్ళు తెరిచి అలా నేలపైన ఇబ్బందిగా పడుకున్న సత్య వైపు చూస్తాడు. అని నిట్టూర్చి బెడ్ పై నుంచి లేచి సత్య వైపు నడుచుకుంటూ వెళ్తాడు. క్రిష్ నిద్రపోవడానికి ట్రై చేస్తాడు కానీ సత్య చేస్తున్న చిన్నపిల్ల చేష్ట వల్ల తన మనసుకి కొంచెం రెస్ట్లెస్గా అనిపిస్తుంది. నెమ్మదిగా ముందు కొంగి సత్య షోల్డర్ పైన ట్యాప్ చేస్తాడు. సత్య సత్య అంటూ లేపుతాడు. అయినా సరే సత్య అస్సలు కదలదు. హెవీ స్లీపర్ అంటూ సత్య వైపు అలా చూస్తూ ఉంటాడు. సత్య అని పిలుస్తాడు. తన ఎదుట్లో మూలుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కరిని కాదు, ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకోవాలి, గ్రేట్ అనుకుంటూ కొన్ని నిమిషాలు ఆలోచించి తల అడ్డంగా ఒప్పుకొని సత్యాన్ని నెమ్మదిగా లిఫ్ట్ చేస్తాడనమాట. ఎత్తుకుని బెడ్ ఒక సైడు జాగ్రత్తగా పడుకోబెడతాడు. ఆ తర్వాత తను కూడా అటు సైడ్కి వెళ్ళిపోయి పడుకుంటాడు. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. అలాగే రెగ్యులర్గా అప్డేట్స్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. అయినా సరే కొంచెం టైం ఇచ్చి స్టోరీ వింటున్నందుకు థ్యాంక్ యూ. ఈ స్టోరీకి చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. అయినా సరే వాళ్ళ కోసమే చెప్తున్నాను, చూసే వాళ్ళ కోసం ఆపేయకుండా. సో ఓపిక్గా వింటున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.